ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్గా కనిపిస్తూ రూపొందిన చిత్రం 'సలార్'. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కుతోంది. పార్ట్ 1 డిసెంబర్ 22న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ మూవీపై ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. ఈ సినిమాకి, కేజీఎఫ్కి కనెక్షన్ ఉంటుందా? యష్ ఈ సినిమాలో కనిపించబోతున్నారా? ఇలా పలు ప్రశ్నలు ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా ఇవే ప్రశ్నలను రాజమౌళి ప్రశాంత్ నీల్ని ప్రశ్నించారు. 'సలార్' టీంతో రాజమౌళి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ కేజీఎఫ్కి, 'సలార్'కి కనెక్షన్ ఉందా అని ప్రశ్నించారు. దానికి ప్రశాంత్ నీల్ బదులిస్తూ ఎటువంటి కనెక్షన్ లేదు. కేజీఎఫ్ 1980ల టైంలో జరుగుతుంది. 'సలార్' ప్రెజెంట్లో జరుగుతుంది. ఈ 2 యూనివర్స్లని కలపడం కూడా నా వల్ల కాదు. అలాంటి ధైర్యం కూడా చెయ్యలేదంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో రాజమౌళి ఆడియన్స్కి తెలియకుండా ఏమన్నా దాచి ఉంచారా అని ప్రశ్నించగా, ప్రశాంత్ నీల్ బదులిస్తూ మూవీ ఎండింగ్లో ఓ సర్ప్రైజ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ హైప్ని క్రియేట్ చేయడానికి, సెకండ్ పార్ట్ చూడడానికి ఆడియన్స్ని థియేటర్స్కి తీసుకొచ్చేలా ఆ సర్ప్రైజ్ ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ ఎండింగ్ సన్నివేశంలో ఏముండబోతోంది? ఎవరన్నా గెస్ట్ అపీరియన్స్ ఉండబోతుందా? ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లో యష్ కనిపించాడంటూ అభిమానులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఒక బుల్లి సింగర్ 'సలార్' గురించి మాట్లాడుతూ తాను ప్రభాస్, యష్, పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం బ్యాక్గ్రౌండ్ సాంగ్ పాడినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఆ చివరి షాట్లో యష్ కనిపించబోతున్నాడంటూ చెబుతున్నారు. యష్ 'సలార్'లో కనిపించాలంటే రాఖీభాయ్గానే కనిపించాలా ఏంటి? మరో కొత్త పాత్రలో 'సలార్ వరల్డ్'కి సంబంధించిన ఒక కొత్త రోల్తో యష్ కనిపించే అవకాశముంది కదా!